ఇదో కథ అట. ఇక మళ్ళీ తెలంగాణ ప్రాంత విద్యలు మద్యం అమ్మకాల అరాచకాలపై మహిళలు తిరగబడ్డారు. ఇబ్బడి ముబ్బడిగా బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతున్న నేపథ్యంలో నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏ ఊరు మహిళలు పోరాటానికి దిగారు. గ్రామంలో మద్యం నిషేధిస్తున్నామని, అమ్మితే 1,00,000, తాగితే 20,000 జరిమానా విధిస్తామంటూ హెచ్చరించారు. చాలా రోజుల తర్వాత చూస్తున్నా, దాదాపుగా ఒక 10 ఏళ్ల తర్వాత మహిళలను కనబడ్డారు నాకు ఇలా మద్యం మీద పోరాటం చేసేది. నా చిన్నతనంలో గ్రామాలలో గుడుంబ భారీ స్థాయిలో అమ్మేదండి. అనేక రకాలుగా ఏ వాడకి వెళ్ళినా ఏ గల్లీకి వెళ్ళినా 5 రూపాయల కైన్ ఉండే, 5 రూపాయల కైన్ అయితే ఆ కవర్లో పోసి ఇచ్చేది. గుడుంబ ఊళ్ళల్లో బ్రహ్మాండంగా అమ్మేది. అబద్ధం ఎందుకు? దాని తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చిండు. దానివల్ల మరణాలు ఎక్కువైతున్నాయి, చాలామంది జీవితాలు ఆగమైపోతున్నాయని గుడుంబ మీద పోరాటం చేసి ఆ బంధు పెట్టిండు. కానీ ఇప్పుడు మా రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత మద్యం మీద రేట్లు పెంచి బడి పక్కన గుడి పక్కన ఎక్కడ పడితే అక్కడ మొత్తం మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చేసి వాళ్ళకు టార్గెట్లు ఇచ్చేసి అదే మద్యం షాపుల మీద వచ్చే ఆదాయంతో ప్రభుత్వం నడుస్తున్నది. నిజం ఇది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది అక్షర సత్యం. ఈరోజు మహిళలు పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణలో మద్యం ఎట్లా ఎరులై పారుతుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ, లైవ్లో కనబడే ఉదాహరణ. మహిళలు ఏకంగా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తున్నారంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి లేదు. ఆలోచించుకోరు. ఇగో మా కొంతమంది ఎమ్మెల్యేలు, ఆయన పేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుకుంటా, మా దగ్గర బెల్ట్ షాపులన్నీ రద్దు చేస్తున్నాం, పూర్తి స్థాయిలో తీర్మానాలు చేస్తున్నాం అని ఆయన చెప్పిండు. మరి సారీ ఇదేందో కూడా ఒకసారి చెప్పిగా. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ఏరులై పారడంతో పాటు అనేక మంది జీవితాలు కూడా ఆగమైపోతున్నాయి. మద్యాన్ని నీళ్ళ లెక్క తాగుతున్నారు. దాంతోపాటు మద్యం ఏరులై పారడం ద్వారా అనేక రకాలుగా ఇబ్బందులు కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అనేక రకాలుగా యాక్సిడెంట్లు ఇతరత్ర ఎన్ని చూస్తలేం, పూర్తి స్థాయిలో కూడా చేస్తున్నాం కదా. ఇక